ఇంటికి రానని ఇంట్లో ఫోన్ చేస్తున్నట్టుంది. హలో, ఇక్కడ మార్కెట్ లో కూడా చాలా దారుణంగా ఏడిపిస్తున్నాడు. ఏం చేశాడు? బయట పట్టుకుని లాగాడు. హా? కన్ను కొట్టి బుగ్గ గిల్లేశాడు. పక్కనే పోలీస్ స్టేషన్ లేదా? ఉంది బాబు, అక్కడికి వెళ్తే నీ నంబర్ ఇచ్చారు. ఓ అలాగా, ఉండు వచ్చేస్తున్నాను. నువ్వు వచ్చేదాకా వాడిని మేనేజ్ చేస్తానే. సూపర్ ఫిగర్ దొరికిందా? రూమ్ తీసుకొని వస్తున్నా. రూమ్ మొత్తం క్లీన్ చేసి స్పేస్ పెట్టరా. వచ్చేస్తా. 5-6 హెల్మెట్లు రెడీ చేసి పెట్టరా. మమ్మీ పట్లకాయ నీకు నా దెబ్బ రుచి చూపిస్తా. షాంపిలు తమ్ముడు ఈ టైంలో నన్ను నర్స్ చేయకు. సూపర్ ఫిగర్ ఆఫర్ ఇచ్చింది. ఒక్క 2 hours మమ్మల్ని ఇద్దరిని సోలోగా వదిలే. ఆ తర్వాత నేను లొంగిపోతా. లొంగిపోతావా? నా లవర్ మీద छोटू, इस कमीने कुत्ते को मत छोड़ना, मत छोड़ना, मार डालो, मार डालो, मार डालो. మీ చంపేయండి. పొట్లకైతే కొడతావరా? కొంకైతే కొడతావా? కమీనే కుత్తే. ఉండయ్యా, ఈ సంగతి నేను చూసుకుంటాను. పిల్లలు నడిపిస్తారా? సచ్చినోడా. చాలా థ్యాంక్స్ చోటు. 4 రోజుల నుంచి వీడి టార్చర్ భరించలేకపోతున్నాను. నెల ఫోన్లు చేసి చంపేస్తున్నాడు. నాకెందుకు చెప్పలేదు? నీకున్న టెన్షన్ కి ఇవన్నీ చెప్పడం ఎందుకని? నువ్వు ఎప్పుడు అలా ఫీల్ అవ్వకు, నేను ఉన్నాను కదా. నేను వచ్చేంత వరకు ఇంటికి కుమ్మేయండి. రూమ్కి వెళ్దాం. రూమ్ ప్లాన్ చేసింది నేను రా. వెయ్యరయ్యా. నేనెవరు తెలుసా? పేరు గుర్తులేదు గాని ఎక్కడో చూసినట్టుంది బాబు. చిదంబరం. మనమందరం కలిసి ఉండేవాళ్ళం జమానాలో. నీకు 2 పిల్లలు కదా? ఏం చేస్తున్నారు? పెద్దోడు మాతోటే ఉన్నాడు. చిన్నోడిని చిన్నప్పుడు ఎత్తుకుపోయారు. అడ్డే, అప్పటి నుంచి దొరకలేదా అయితే? లేదు బాబు, అది నేను వాడిని తలుచుకుని ఏడవని రోజు అంటూ ఉండదు. పాపం. అయితే ఇక్కడే ఉంటున్నావా? అవును, ఆ దేవుడిని నమ్ముకుని బతుకుతున్నాం. జై హనుమాన్, జై హనుమాన్. ఇన్నాళ్ళ నుంచి ఈ దేవుణ్ణి మొక్కుకుని బ్రతుకుతున్నావు. ఏం చేశాడు దేవుడు? దేవుడు చేసే మేలు ఒకటే, పేదవాడికి ఉన్న ఒక కావుని పోగొట్టేసి మళ్ళీ అది దొరికేలా చేస్తాడు. ఈ రోజు సనత్ నగర్ లో జరిగిన కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించాడు. అతని గురించి వివరాలు తెలియజేయడానికి పోలీసులు నిరాకరిస్తున్నారు. హతుడు పోలీస్ ఇన్ఫార్మర్ అయి ఉండొచ్చని అందరూ భావిస్తున్నారు. కెమెరామెన్ గణేష్ తో నిహారిక, ఐ న్యూస్. सोचा लेकिन कुछ भी नहीं हुआ यार. हाँ मेरे को मालूम. ఇక్కడ చోటు అని ఉండాలి. మీరేమైనా చూసారా? ఇందాక గలీలో చూశాను. नाम क्या है? इधर आ. रुक जा. నేను తలచే తలపవ్వన నీ కథలో మలుపవ్వన 7 అడుగుల బంధం నీతో అనుకోనా. మనసంతా దిగులైతే నిన్ను ఎత్తుకు సముదాయించనా. నీ కోసం తపన పడి నీ అమ్మా నాన్న నేనేనవనా. ఎవరూ లేరని అనకు, తోడుంటా నీ కడ వరకు. చీకటిలో నా వెలుగవుతా నీ కొరకు. దాని పేమెంట్ ఈ డబ్బుతో ఎక్కడ ఉంటే నీ మీద అనుమానం రాదని. నాకేం తెలియదు సార్. నీకు డబ్బు కావాలంటే నన్ను అడుగుచ్చుకో. నేను ఇప్పుడు కాదనన్నా. మోసం ఎందుకు? బ్రహ్మాజీ, మనం ప్రతి సినిమాలో చూస్తుంటాం
విల్లన్ సడన్ గా తన దగ్గర పనిచేస్తున్న వాళ్ళని చంపేస్తాడు. గ్యాంగ్ లో ఉన్న ఏ ఒక్కడు ఇదేంటి సార్ అన్యాయం అని అడగరేంటి? వై? విలన్ అంటే రెస్పెక్ట్, అందుకే అడగరు. రెస్పెక్టా? తొక్కేం కాదు, భయం. భయం అని నీకు తెలుసు, కానీ నా ముందు రెస్పెక్ట్ అనే వర్డ్ వాడా. అవునా కాదా? అవును. దేకా, అందుకే విలన్ వాళ్ళని చంపేస్తాడు. బయట ఒకటి లోపల ఒకటి మాట్లాడితే ఏం చేస్తాడు సార్? ఫగెట్ బ్రహ్మజీ. అచ్చా టెల్ మీ, హూ ఇస్ ద బెస్ట్ విలన్ ఇన్ ద సిటీ? ఇంకెవరు? నువ్వే. నేను విలనా? ఇన్ని రోజులు నేను హీరోని ఫీల్ అవుతుంటే నువ్వు నన్ను విలన్ అంటావా? బ్రహ్మజీ, నేను నీకు కారిచ్చా, డబ్బులిచ్చా, తమ్ముడి కంటే ఎక్కువగా చూసుకుంటున్నా. నీకు నేను హీరోలా కనిపించట్లేదా? విల్లన్ లా కనిపిస్తున్నానా? విల్లన్? ఫర్గెట్ ఇట్. బ్రహ్మజీ, వన్ వెరీ ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ క్వశ్చన్. ఇప్పుడు నేను నీ మీద ప్రేమతో ఉన్నానా, కోపంతో ఉన్నానా? చాలా కోపంగా ఉన్నావు. యూ వోంట్ అండర్స్టాండ్ మీ బ్రహ్మాజీ. కోపంతో ఉంటే గుండెల మీద కాల్చేవాడిని, ప్రేమతో ఉన్నాను కాబట్టి కాలి మీద కాల్చా. ఐ లవ్ యూ బ్రహ్మాజీ, ఐ లవ్ యూ సో मच. ए फर्स्ट एड किट लेके आना ब्रह्माजी के लिए. ब्लड कितना प्यारा है. जेल से कब छुटा रे? ఇప్పుడే వచ్చాను బాయ్. కైలాష్ని వదిలేసావేరా? అది కాదు బాయ్, మాక్సిమం పోలీసు సడన్. నీ ఎక్స్ప్లెనేషన్ నాకు అనవసరం. వాడు జైలు నుంచి దొబ్బేశాడు. ఈసారి వాడిని ఖచ్చితంగా పట్టుకుంటానన్నా. కుంటానున్నయ్యే, పట్టుకో. వాడు చిన్నప్పుడే పాడైపోయాడు బాబు. వాడి జీవితాన్ని వాడే నాశనం చేసుకున్నాడు. ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. ఈ మధ్యన ఏమైనా కలిసాడండి? లేదు బాబు, వాడు మమ్మల్ని కలిసి చాలా కాలం అయింది. మీ అబ్బాయిని పట్టుకోమని కమిషనర్ గారు నాకు చెప్పారు. మీ అబ్బాయి ఎక్కడైనా కనపడితే చంపేద్దామని జానీ బాయ్ ఎదుగుతున్నాడు. నాకు దొరికితే బతుకుతాడు, వాడికి దొరికితే చచ్చిపోతాడు. నాకే దొరకాలని కోరుకోండి. వేరయ్య, ఏంటి బాబు? మాట్లాడే పని ఉందిరా, రా చెప్తా. అమ్మా, నాతో వచ్చేయండి, వెళ్ళిపోదాం. మీరు ఇక్కడ ఉండడం మంచిది కాదు. వద్దురా, మేము ఇక్కడే ఉంటాం. నువ్వే ఎక్కడికైనా పారిపో. నువ్వు ఎక్కడో చోట ప్రాణాలతో ఉంటే అదే చాలు. అది కాదు. విన్నాను, ఎక్కడికైనా వెళ్ళిపోరా, లేకపోతే చంపేస్తారా. మా గురించి ఏం భయపడకు, మేము ఎలాగైనా ఉంటాం. ఇవాళ శనికి నైవేద్యం పెట్టాలి, పైగా శని త్రయోదశి కూడా. పూజకన్నీ సిద్ధం చేసి ఉంచు. అలాగే తంత్ర. ఒరే మంత్ర, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? యాక్చువల్లీ వస్తానని. ఎందుకురా? నీ ముద్దులు పెళ్ళాను ఒకసారి పిలు. ఎందుకురా బాబు పిలవటం? వెళ్ళిపోరా బాబు, నీ పుణ్యం ఉంటుంది. సుకు, రేయ్, హే సుక్స్, సుక్, హే. ఎవరు స్వామి ఇతను? గుర్తు రావడం లేదా? మర్చిపోయావా మన కలిసి కన్న కథలు, చేసుకున్న భాషలు? కుమారి. నువ్వా? ఏంట్రా ఇది? ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు? వీడి మీద కసితో, పగతో నేర్చుకున్నాను. గురువు గారి మీద పగ? మీరేం చేశారు గురువు గారు? నేను చెప్తాను. నేను సుకుమారి గాఢంగా ప్రేమించుకున్నాను, పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాను. ముహూర్తం పెట్టమని ఈ నీచుడి దగ్గరికి వచ్చావు. వీడు నా సుకుమారిపై కన్నేశాడు. మా జాతకాలు కలటం లేదని నన్ను పక్క తీసుకెళ్ళాడు. ఏదో చెప్పాడు. నా సుక్కుని పక్క తీసుకెళ్లి ఇంకేదో చెప్పాడు. పచ్చని ప్రేమలో ఫిట్టింగ్ పెట్టేశాడు. అవునా కాదా? అవును, నేను సుకుమారిని మనసారా ప్రేమించాను. అందుకే 3 అడుగులు నడిచి 7 ముళ్ళు వేశాను. వేస్తావురా? ఇప్పుడు నేను ఒక్కొక్క ముడి ఇప్పుతా, నీ సుకుమారిని ఎత్తుకుపోతా. నువ్వు తంత్ర అయితే నేను మంత్ర. ఏంట్రా ఇది? ముందు ముందు ఇంకా జారుతాయి. నేను మంత్రం వేశానంటే కాంత కబోడియా. రే, వీడేంట్రా అనుకున్న పని అంతా చేస్తాడేమిటి? నెగిటివ్ గా ఎందుకు ఆలోచించడం గురువు గారు? పాజిటివ్ గా ఆలోచిద్దాం. వాడు ఏదో కబోడియా అంటున్నాడు కదా, చూద్దాం. ఇవాళ మా చిన్న కొడుకు పుట్టినరోజు. వాడెక్కడున్నా బాగుండాలని
వాడి పేరు నచ్చం చేయించండి. ఇంతకీ మీ పిల్లాడి పేరేంటమ్మా? నీ బర్త్డే ఎప్పుడు? అడ్రస్ లేదు, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతావు. టిల్ నౌ యు డిడ్ంట్ సెలబ్రేట్. అలానే వదిలేస్తే ఎలాగా? ఏదో ఒక రోజు ఫిక్స్ అయిపోయి చేసుకోవాలిగా. పోనీ ఈ రోజు ఫిక్స్ అవుదామా? అమ్మమ్మ, నువ్వు అలా రాంగ్ డేట్లు ఫిక్స్ అవద్దు. ఎందుకు? అమ్మ నన్ను అడిగితే చెప్తారు కదా. వాళ్ళేరి అదే మరి. సరేగానే, ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను. నీకు దమ్ముంటే రేపు చేరా. అదేంటి రేపు మళ్ళీ ఫోన్ చేయమంటావు ఎందుకు? ఏదో టైం పాస్. నాకు మాత్రం ఫోన్ చేయడానికి ఎవరున్నారు చెప్పు, ఇలాంటి ఎదలు తప్ప. పిచ్చిన కొడక, నీకు పిచ్చెక్కిందిరా. అన్నయ్య నువ్వెప్పుడు? వీడింత ఫ్రెండ్ ఎప్పుడయ్యాడే నీకు? వీడిని కొడదామని నేను తిరుగుతుంటే వీడితో ఆటలేంటే నీకు? అసలు ఎప్పుడరా? కొడితే రాడ్తో కొట్టు, ఆ గిటార్తో మాత్రం కొట్టగా. మళ్ళీ వాడి పేరెత్తితే చంపేస్తా. నీ ప్రాబ్లం ఏంట్రా? మళ్ళీ నా చెల్లెల చుట్టూ తిరిగితే చస్తావు. నీ మీద ఒట్రా. నీ చెల్లి చుట్టూ నేను తిరగను, అది ఆల్రెడీ పడిపోయింది, వెనకాల తిరగక్కల. ఇక్కడి నుంచి నేను తిరిగేది నీ చుట్టూనే. నువ్వు ఒప్పుకునేదాకా నీ వెనకాల తిరుగుతా. ప్లీజ్ వద్దు. నీ వాళ్ళేనా? ఏంద్రా అర్జెంట్ గా రమ్మన్నా? ఎవడో ఎందుకు? ఇంకేమైనా ప్లాన్లు ఉన్నాయా? ఇంకో 10 మందిని పిలుస్తావా? ఎంతమంది నన్ను పిలుచుకో, నిన్ను మాత్రం వదలను. హలో సమీరా, నీ చెల్లె ఫోన్ రా. రే ఒక్క నిమిషం, ఎక్కడికి వెళ్ళిపోతారా? ఓ నిమిషం ఆగరా, ఫోన్ మాడే కలిసి చెప్పు. చోటు అన్నయ్య పక్కనే ఉన్నాడా? ఉన్నాడు. నీకేం కాలేదు కదా? ఏం కాలేదు చెప్పు. మా అన్నయ్య చాలా డేంజరస్, జాగ్రత్తగా ఉండు. వాడికి పిచ్చెక్కితే వాడేం చేస్తాడో వాడికే తెలీదు. ఆడికి అప్పుడప్పుడు పిచ్చెక్కొద్దేమో, నేను కంప్లీట్ గా పిచ్చోనే. ఆ పిచ్చి చూసే ఈ గిటార్ టీచర్ పడిపోయింది. మరెప్పుడు? ఏంటి అదే ముహూర్తం. ఏంట్రా నీ గోలా? నేను ఏమనుకోని చెప్పు, ఈ ఓడి కూడా వినపడలేదు చెప్పు. వదిలేస్తే వెళ్ళిపోతుందిరా. పైగా అమ్మగారికి మానగండం కూడాను, ఆ వ్యథ శబ్దం కూడా చేశాడు. ఇస్తా తల తిప్పియా గల్లీ గిరిడియా గిరిడియా ఆడియా. అమ్మగారు ఎక్కడే ఉండాలి అమ్మగారు? ఎక్కడ ఉంటావేమిట్రా? గోడానియా. సుకుమారి, అమ్మగారు సుకుమారి, ఏం చేస్తున్నావు? అమ్మగారు రారా? అయ్యో ఇలా అయిపోయిందేంటి? కర్మ కర్మ. సుకుమారి, సుకుమారి ఇలా ఉన్నావేమిటి? మంత్ర వచ్చాడు స్వామి. తర్వాత ఏం జరిగిందో తెలియదు స్వామి. గిడిగిడియా అన్నాడు స్వామి, గోడానియా అన్నాడు స్వామి. గోడానియా అన్నాడా? కర్మ కర్మ. గురువు గారు పోలీసుల నిర్లక్ష్య వైఖరి కారణంగా మరోసారి కైలాష్ తప్పించుకున్నాడు. బాలానగర్లోని ఒక లాడ్జిలో దాగి ఉన్నాడని సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లేసరికి మినిస్టర్ గారు ఫోన్. ఏమ్మా నీకు టీవీ చూసి అలవాటు ఉందా? వచ్చిందంట, పంపించమంటావా? టీవీ చూడవయ్యా. లాడ్జీ తొక్క తొగడా అంటున్నారు. ఏదో ఒకటి చేయాలని నీకు దండం పెడతాను.
ఏదోటి చేయి నానా, ఏదోటి చేయి. నువ్వు బొబ్బులి పులి సినిమా చూసావా? చూశాను. పూర్ణ భార్యని చంపితే శవాన్ని చూడడానికి ఎన్టీఆర్ వస్తాడు. సేమ్ కాన్సెప్ట్. నువ్వు వాళ్ళ అమ్మని చంపితే కైలాష్ గడ్ వస్తాడు. అందులో అమ్మ చచ్చిపోతే నాకు ఇంకా ఆనందం. ఒక్కాడని తగ్గినట్టే. నాన్న కంటే అమ్మ పోతే ఫీల్ ఎక్కువ ఉంటుంది. వెళ్ళు, ఓ గంటలో అన్నీ పూర్తయిపోవాలి. ఓకే అన్న. అమ్మా ఏమైంది? ఈ డబ్బు తీసుకోండి. మీరు ఇక్కడ ఉండొద్దు, ఎక్కడికైనా పారిపోండి. నేను మిమ్మల్ని చంపకపోతే వాళ్ళే మిమ్మల్ని చంపేస్తారు. కైలాష్ని కూడా చంపాలని ఎత్తుకుతున్నారు. వెళ్ళిపోతాం కానీ మాకు డబ్బు. మా బిడ్డ బతుకుంటే చాలు. మీ కైలాష్ బ్రతకాలంటే మీరు ఇక్కడ నుంచి పారిపోవాలి. ప్లీజ్ అమ్మా, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. సమీరా, సమీరా, మీరా అర్జెంట్గా బట్టలు సర్దు. మనం ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం. నీకు ప్రాబ్లం అయితే నువ్వు వెళ్ళు, నేను రాను. జానీ బాయ్ గురించి నీకు తెలీదు. బ్యాగ్ తీ. హలో సమీరా. మా అన్నయ్య ఎక్కడికో తీసుకెళ్లిపోతున్నాడు. ఎక్కడికి? ఏమో తెలీదు. నువ్వు తొందరగా సమీరా. ఎవరితో మాట్లాడు? సమీరా, ఎవరికే ఫోన్ చేస్తున్నావు? చంపేస్తారని చెప్తే నీకు అర్థం కాదా? సమీరా ఎక్కడ? ఎక్కడికి వెళ్ళిందో చెప్పిందా? లోపల రానోకండి. సమీరా ఎక్కడరా? సమీర్ ఎవరు? మనోజ్ చెల్లి. వాళ్ళిద్దరూ కనపట్లేదు. ఎక్కడికి వెళ్ళారు? వాట్ డు యు థింక్ ఆఫ్ మై సెల్ఫ్? నువ్వు వచ్చి మాట్లాడుతున్నప్పుడల్లా నాకు నేను చీప్గా కనిపిస్తున్నా. ఐ ఫీల్ మై సెల్ఫ్ చీప్. సమీరా ఎక్కడా? సమీరాతో లవ్వా? అవును. ముందు సమీరా ఎక్కడికి వెళ్ళిందో చెప్పు. అర్జెంటుగా సామాన్లు సర్దుకుని చెల్లితో పారిపోయాడంట. ఎక్కడికి వెళ్ళాడా? ఏంటి థింగ్స్ ప్యాక్ చేసుకుని వెళ్ళిపోయాడా? అవును. నువ్వు చెప్పేది నిజమేనా? అవును. మనస్కు ఫోన్ లగా. స్విచ్ ఆఫ్. వాట్ ద టక్ టక్ మ్యాన్ టక్. నాకు మబ్బు విడిపోయింది. క్లౌడ్స్ అని క్లియర్ అయిపోయాయి. డౌట్ లేదు. ఆ కైలాష్ గడు వీడు ఫ్రెండ్స్ రా. తుప్పేశారు. థ్యాంక్ యూ చూడు. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఏ సార్ నన్ను ఏ సార్ వీడికి తెలియవచ్చు. అన్న కైలాష్ వాళ్ళ అమ్మ నాన్న కూడా కనిపించట్లా. ఉంటారు. ఎందుకుంటారు? అర్థం కావట్లేదా నీకు? సిటీ దాటక ముందే వాళ్ళ పట్టుకో. ఒరే బంగారాజు, నేను రా సంటిబాబుని మాట్లాడుతున్నాను. ఏదవాని నువ్వు అనవసరంగా రాలేదురా. ఇక్కడ బ్యాంకాక్ చూస్తే బద్దలైపోయింది తెలుసా? ఒరేయ్, మహా అయితే మన భీమవరాన్ని తిప్పి కొడితే ఓ 50 మంది అమ్మాయిలు ఉంటారా. వాళ్ళు ఏమడిగినా ఒప్పుకోరా. ఇక్కడ కొన్ని లక్షల మంది ఆల్రెడీ ఒప్పేసుకుని తిరుగుతున్న అమ్మాయిలు ఉన్నారా. నేను ఇప్పుడు ఇందులో నుంచి ఒక 50 మందిని నెతికి, మళ్ళా అందులో నుంచి ఒక 20 మందిని ఏరి, మళ్ళా అందులో నుంచి ఒక మిస్ బ్యాంకాక్ సెలెక్ట్ చేసి అప్పుడు నీకు ఫోన్ చేస్తాను రా. ఒరే, ఆల్మోస్ట్ ఆల్ నా మూమెంట్స్ అన్ని ఇక నుంచి నీకు ఆన్లైన్ బ్రాడ్కాస్టింగ్ లో ఉంటారా. మాక్సిమం లైవ్ ఫీలింగ్ ఇచ్చేస్తాను. ఉంటాను రా, టైం వేస్ట్ అయిపోతుంది. బాయ్. మళ్ళా మిస్ బ్యాంకాక్ మిస్ అయిపోతారు. కత్తి ఎంజాయ్ చేద్దాం. ఎంజాయ్. థ్యాంక్ యూ. హలో. ఎవడెత్తాడేంటి? బ్రోకరేమో. సమీర్ గారు ఉన్నారండి? నువ్వెవరు? నేనండి సంటిబాబుని. సమీరా గారు ఈ నెంబర్ ఇచ్చి నాకు కాంటాక్ట్ అయిపోమని చెప్పారండి. ఈ నెంబర్ ఇచ్చింది సమీరానా? అవునండి, 1 అవర్ బ్యాక్ స్వయంగా ఆవిడే ఇచ్చారు. ఎక్కడ ఇచ్చింది? సియామ్ సెంటర్ లో. సిఎం సెంటరా? అది ఎక్కడ? ఎక్కడేనండి? బ్యాంకాక్ లో. బ్యాంకాక్? అవునండి. చంటిబాబు నువ్వు అక్కడే ఉండమ్మా, వచ్చేస్తున్నాను. కొత్త సమీర్ గారిని అట్టుకొచ్చండి, ఆగలేకపోతాం. కాశీలారా, నాకేదో భయంగా ఉందిరా. వాడు అమ్మగారిని లేపుకుపోతాడంటావా? గురూజీ, నెగిటివ్గా ఎందుకు మాట్లాడుకోవడం?
అసలు వాడి పెళ్ళాన్ని మీరు పునరాలు చూసుకోండి అయిపోయా. అది కాదురా, అమ్మగారికి ఆల్రెడీ వాడితో ఎఫ్ఐఆర్ ఉంది కదా, వాడితో లేచిపోయే అవకాశం లేదంటావా? మళ్ళీ నెగిటివ్ గా మాట్లాడుతున్నారు. ఏమండి, అమ్మగారు చాలా ముదురు, అలాంటి ఫూలిష్ పనులు చెయ్యరు. ఒకవేళ వాడి మీద ఇంట్రెస్ట్ ఉంటే మీకు తెలియకుండా సీక్రెట్ గా ఎఫ్ఐఆర్ నడుపుతారు తప్ప ఎందుకు లేచిపోతారు? ఓరిని నెగిటివ్ యాటిట్యూడ్ మండిపోతుంది. నాకేదో శబ్దం వినిపించింది, నీకు వినిపించిందా? నాకు కూడా గురుగారు. అమ్మగారు ఎక్కడున్నారా? ఏంటి అలా తిరిగావు? ఎవరో చక్కెల గింతలు పెట్టి నొక్కేసినట్టుందండి. నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళు. ప్రీసియా లఫాడియా ఆడియా హగియా yes ఏంటి ఏంటి ఆ మూలుగులేంటి? ఓసరి అమ్మగడు మాడో. ఏంటి ఏమైంది? ఆ మూలుగుడేంటి? ఏంటి ఏమైంది? ఏం లేదండి, లోపలికి రాగానే మంత్రగాడు వచ్చాడు. తర్వాత ఏం చేశాడో నాకు తెలియదండి. నాకు తెలిసే. ఎక్కడ వాడు? ఎక్కడే వాడు? ఎక్కడున్నాడే? ఏమండి, చీర లాగేస్తున్నాడు. అయ్యో అయ్యో అయ్యో, ఎక్కడున్నావురా? लॉर्ड छोटू ए छोटू किधर है तू? చోటు లేడు, ఊరే లేడు. వారం పడుతుందంట రావడానికి. వారమా? ఎవడు